నమస్తే. చూసేందుకు చిన్న గ్రామమే, కానీ చరిత్ర మాత్రం చాలా ఘనం. వందల ఏళ్ల చారిత్రాత్మక ఆలయం. ఆలయంలోని ప్రతి అంశానికి ఓ చరిత్ర. గ్రామంలో 4 చెరువులు, చెరువుకో కథ. గ్రామంలోని ప్రతి అడుగుకు ఓ కథ. అంతటి చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం ఎక్కడుంది? ఏమిటా గ్రామ ఘన చరిత్ర? హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలోని దుర్కి గ్రామం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత గల గ్రామం. పూర్వం దుర్కి గ్రామంలో సప్త ఋషులలో ఒకరైన దూర్వాస మహర్షి తపస్సు చేసుకునేవాడన్న కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఈ గ్రామాన్ని పూర్వకాలంలో దూర్వాస మహాపట్టణం అని పిలిచేవారు. రాను రాను గ్రామానికి దుర్కి అనే పేరొచ్చిందని చెప్తారు. దుర్కి గ్రామ శివారులో ప్రఖ్యాతిగాంచిన శ్రీ సోమలింగేశ్వరాలయం ఉంది. మా గ్రామానికి దుర్కి అని ప్రస్తుతానికి పేరు, కానీ పూర్వం దుర్వాస మహాముని పట్టణం అని పేరుండేదని మా పూర్వీకులు చెప్తుంటారు. అదేవిధంగా అది ఎందుకు వచ్చిందంటే, దుర్వాస మహాముని ఇక్కడ పరిపాలించడం జరిగింది. అతనికి 1000 మంది శిష్యులు ఉండేవాళ్ళు అన్నమాట. ఏ గ్రామంలో అయితే 1000 బ్రాహ్మణులు ఉంటారో అలాంటి గ్రామం మా గ్రామం. ఆ 1000 మంది బ్రాహ్మణులు ఉన్నటువంటి మా గ్రామం లోపల కేశవనాథ ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది జరిగింది ఆ రోజు లోపల. ఆ తర్వాత ఈ యొక్క దుర్వాస మహాముని పట్టణంకి 7 అంగళ్ళు జాగుతుండేటి అన్నమాట. దీని యొక్క హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయంటే, ఇటు ఇబ్రాహీంపేట ఇక్కడ, మరియు ఇటు బాన్స్వాడ దాటి ఇటు కోటగిరి, ఇట్లా చాలా పెద్ద ప్రాంతంగా 7 గ్రామాల లోపల కూడా 7 అంగళ్ళు జాగుతుండే అని చెప్పేసి మా పెద్దలు చెప్తుంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే బాన్స్వాడ ఉందో అప్పట్లో దీన్ని బానిసవాడ అనేవాళ్ళట. అంటే దుర్కికి అధిపతి ఉండే, ఈ దుర్వాసమానికి అధిపతి ఉన్న తర్వాత దీని యొక్క సేవకులు అక్కడ ఉండేవాళ్ళని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఈరోజు అది తిరగబడిపోయింది. అదేవిధంగా మా ఆలయం ఏదైతే సోమలింగేశ్వర ఆలయం అని మన వీధి చివరిలో అక్కడ ఉంటుంది. అక్కడ కూడా సోమభూపాలుడు పరిపాలించినప్పటి నుంచి కూడా ఆ ఆలయం ఉండడం జరిగింది. ద్వాపర యుగంలో చాలా ప్రాముఖ్యత గల ప్రాంతమే నేటి దుర్కి గ్రామం అని స్థానికులు నమ్ముతారు. దుర్కి అంటేనే చాలా సంపన్నమైన ప్రాంతమని, అందుకే అప్పుడప్పుడు ఇక్కడ గుప్త నిధులు బయటపడ్డట్టు చెప్తూ ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. దుర్కి గ్రామం అనేది ద్వాపర యుగంలో దుర్వాసముని నివాసం ఉండే స్థలం అని చరిత్ర ద్వారా మాకు తెలిసింది. ఆ తర్వాత రాను దానికి దుర్కి గ్రామం అని పేరు పెట్టారు. ద్వాపర యుగంలో దుర్వాస మహాముని నివాసం ఉండేవాడంట. పాండవులు వచ్చి దుర్వాసమునితో కలవడము, బోధన వచ్చి ఏకచక్రపురము అంటే పాండవులు కౌరవులు అక్క ఇంట్లో నిప్పంటించిన తర్వాత బ్రాహ్మణుని ఇంట్లో తలదాచుకున్నది బోధనలో ఉండే చక్రేశ్వర మందిర్ దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణ నివాసం. ఆ భీముని గుట్ట దగ్గరని బకాసురుని వధించిండు అనే ఒక చరిత్ర మాకు తెలిసిన విషయం. అది ద్వాపర యుగంలో గల పాండవుల రాజ్యంలో వైడూర్యాలు ఉండే స్థలము అని దుర్కి ఒక పేరుంది. ఈ మధ్య కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం, అక్కడ వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది లంక బిందెలు దొరికే అనేవాళ్ళు. అది ఎంత నిజమో ఎంత తెలియదు, కానీ మొత్తం మీద అప్పటి నుండి ఇప్పటి వరకు దుర్కి ఒక ఐశ్వర్యం గల గ్రామంగా పరిగణించబడుతుంది. దుర్కి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గ్రామం. దుర్కిలో నిర్మాణమైన సోమేశ్వరాలయం కళ్యాణి చాణుక్యుల కాలం నాటి ఆలయమని చరిత్రకారులు గుర్తించారు. కాకతీయుల కాలంలో బాన్సువాడ, కోటగిరి, వర్ణి ప్రాంతాన్ని సోమనాథుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజుకు కొడుకు లేకపోవడంతో ప్రస్తుత ఆలయ స్థలంలో తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరంతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. రాజు తన కుమారునికి సోమేశ్వరుడు అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని సోమేశ్వరుడు 3 నిర్మించాడని ఈ ప్రాంతవాసులు నమ్ముతారు. అందుకే ఆలయానికి సోమేశ్వరాలయం అని పేరు పెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు. ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. హిందూ దేవాలయాల ప్రవేశాలు సాధారణంగా తూర్పు వైపున ఉంటాయి, కానీ సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం పడమర వైపు ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగం 50 ఏళ్ల క్రితం పిడికిలి పరిమాణంలో ఉండేదని, రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఆలయంలో పార్వతీదేవి గణేశుడి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఆలయ ప్రాంగణంలో అష్టముఖి లింగంతో పాటు వివిధ ఆకృతుల్లో అనేక ఇతర లింగాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కార్తీక మాఘమాసాలలో సోమవారాల్లో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. దుర్కి గ్రామ శివారులోని సోమలింగేశ్వరాలయానికి 1500 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే కాశీలోని శివాలయాన్ని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సుమారు 1500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సోమభూపాలుడనే మహారాజు పరిపాలించడం వల్ల ఆయన పరిపాలనలో స్వయంభూలింగంగా వెలిసిన లింగానికి సర్వాంగ సుందరంగా శిల్పకళా నైపుణ్యంతో ఆలయాన్ని నిర్మించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరం కూడా ఈ ప్రాంతంలోనే నిర్వహించారని పూర్వీకులు చెబుతున్నారు. దుర్కి గ్రామానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గ్రామంలో 4 చెరువులున్నాయి. వీటిలో ఒకటి పీర్ల చెరువు కాగా మిగతా 3 చెరువులు ఆలయానికి సంబంధించినవని చెప్తారు. వీటిలో బారంబాయి, ఏనుగుల చెరువు ముఖ్యమైనవి. ఈ చెరువు దగ్గర పెద్ద పుట్ట ఉంటుంది. ఈ పుట్టలో నుంచి నాగకన్య వచ్చి ఆలయంలో పూజ చేసి వెళ్తుందని స్థానికులు నమ్ముతారు. ఔరంగజేబు వచ్చిండో అప్పుడు తూర్పుకున్న ముఖాము పశ్చిమంకి వెళ్ళిపోయిందని కూడా మా పూర్వీకులు చెప్తారు. అదేవిధంగా మా గ్రామానికి 4 చెరువులుంటాయి. ఆ యొక్క చెరువు అయితే ఇక్కడ పీల చెరువు అని ఒకటి ఉంది. ఆ పీల చెరువులో మధ్య భాగం లోపల ఒక పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట నుంచి దాంట్లోంచి వెళ్ళినట్టు ఒక నాగకన్య వెళ్ళి ప్రతిరోజు సోమలింగేశ్వర ఆలయం లోపల పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ రాజులు ఉండే వాళ్ళు భారం బాయి అంటాం మేము. అది ఏనుగుల బాయి అని కూడా ప్రసిద్ధి. ఇక్కడ మా గ్రామం లోపల అది ఉండడం జరిగింది. అంతేకాకుండా మా దగ్గర కేశవనాథ ఆలయం ఉంది. దానికి ముందట ఒకటి గుండం ఉంటుంది. ఆ గుండం నుంచి ఇప్పటికి కూడా ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఒక నాగకన్య వచ్చేసి హారతి ఇచ్చి వెళ్ళడం అనేది కళ్ళారా చూసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ కూడా 5 శిరసులతో నాగుపాము కూడా కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది చాలా పెద్ద పెద్ద పాములు. ఇప్పటికి కూడా మా యొక్క ఇండ్ల లోపల కూడా పాములు వస్తూ పోతూ ఉంటాయి. మా యొక్క గ్రామం లోపల చాలా అతిరత మహారథులు కూడా ఉండేవాళ్ళు. ప్రతి విద్యలో కూడా ఆరితేరిన వాళ్ళు మా గ్రామం లోపల నివాసం చేస్తుండేవాళ్ళు. అది దుర్వాస మహాముని పట్టణము రాను రానుగా దుర్కి గ్రామంగా వెలువడించడం అనేది జరిగింది. దుర్కి గ్రామానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గ్రామానికి 4 దిక్కుల 4 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో అన్ని విద్యల్లో ఆరితేరిన యోధులు ఉండేవారని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇంకా గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, గ్రామంలో ఎంత శాంతమూర్తులు ఉన్నారో అంతే కోపిష్టి వారు కూడా ఉంటారని, ఇదంతా దుర్వాస మహర్షి ప్రభావమే అంటారు స్థానికులు. మా గ్రామం లోపల ప్రతి హద్దు లోపల ఒక హనుమాన్ ఆలయం ఉంది. తూర్పుకు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ఈ 4 భాగాల్లో కూడా 4 హనుమాన్ ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందినవే. మా గ్రామము ఎంత చెప్పినా తనివి తీరని గ్రామము. ఇక్కడ ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కోపం వస్తే మాత్రం ఆగరు. ఆ కోపం చూడగానే అందరు ఏమంటారంటే దుర్వాస మహామునికి ఎంత కోపం ఉందో మీ గ్రామం వాళ్ళకు కూడా అంతే కోపం ఉందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి అలాంటి దుర్వాస మహాముని యొక్క పట్టణమే మా దుర్కి గ్రామము. హిందూ ఆలయాలు ఎక్కడ చూసినా తూర్పు ముఖద్వారంతో ఉండడం ఆనవాయితీ. అయితే దుర్కిలో మాత్రం సోమేశ్వరాలయం పశ్చిమ దిక్కున ముఖద్వారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఔరంగజేబు కాలంలో ఇతర మతస్థులు గుళ్ళు గోపురాల ధ్వంసాన్ని సాగించారు. ఈ గ్రామంలో కూడా కొంతమంది ఆలయం ఎదుట గోవును వధించడంతో అప్పటి వరకు తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయం పశ్చిమానికి తిరిగిపోయిందని గ్రామస్తుల నమ్మకం. దుర్కి అనే పేరు ఎట్లా వచ్చిందంటే దుర్వాస ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల వచ్చింది. అయితే దీని కాలక్రమేణా దుర్వాస నగరం తపస్సు చేయడం వల్ల దుర్వాస నగరం పేరు దుర్కిగా మారింది. అయితే రజాకర్ల జమాన్లో ఇక్కడ సోమలింగేశ్వర ఆలయం ముందు వాళ్ళు రజాకర్లు నిజాం ప్రభుత్వం దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయడము, గుడిలు ధ్వంసం చేయడం జరుగుతుండేది. మహత్తరమైన శక్తి గల సోమలింగేశ్వర ఆలయం ముందు ఆవుల్ని తీసుకొచ్చి ముందు వధించడం వలన ఈ గుడి తిరిగిపోయిందనే ఒక చరిత్ర ఉంది మాకు. ఎందుకంటే గుండం ఇటువైపు ఉండేది, అక్కడ వైపు ఉంటది, తూర్పు వైపు ఉండేది, దక్షిణం వైపు ఉంటది శివాలయం అనేది. దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది. రజాకర్లు ఇక్కడ ఆగును వధించడం వల్ల గుడి అనేది తిరిగిపోయింది. ఇది దుర్వాస మహర్షి తపస్సు చేయడం వల్ల ఇక్కడ వెలిసింది ఈ గుడి సోమేశ్వర ఆలయం. అయితే దీనికి దుర్కి అనే పేరు వచ్చింది. కాకపోతే ఇక్కడ గుడి దగ్గర ఆవుని గోవులను వధించడం వల్ల రజాకర్లు ఈ గుడి అనేది తిరిగిపోయింది. అది చూడలేక తిరిగిపోయే వాళ్ళకు
ఈ గుడి అనేది తూర్పు ముఖం లేకుండా దక్షిణ ముఖం వైపు ఉంటుంది. ఇది చరిత్రలో ఎక్కడా లేని సోమలింగేశ్వర ఆలయం, అంత మహత్యమైన గుడి. దీన్ని దర్శించుకోవడానికి పురాతన మా తాతల నుంచి చెప్పే చరిత్ర ఇది. మొత్తానికి దూర్వాస మహాముని తపస్సు చేసిన దూర్వాస మహాపట్టణం కాస్త ఇప్పటి దుర్కిగా మారింది. ఇది ఇవాల్టి మా ఊరి కథల్లో దుర్కి చరిత్ర. మరో ఊరి కథతో మళ్ళీ కలుద్దాం.